వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము కొన్ని ఆలయాలు వాటి యొక్క స్థల పురాణం మాట్లాడుకుంటున్నాం కదా, ఏదన్నా ఒక ఆలయం గురించి. ధర్మపురి నరసింహస్వామి దేవాలయం సంగతి చెప్తాను జయ. చాలా నృసింహాలయాలు ఉన్నాయి కదా, మనకి ఎక్కువగా గుహాలయాలు, కొండల మీద ఉన్న నరసింహస్వామి ఆలయాలని చూస్తాం. అవును. అయితే ఈ ధర్మపురిలో ఉన్న స్వామి గుహలో లేడు, కొండ మీద లేడు, కిందే ఉన్నాడు. ఈ ధర్మపురి ఎలా ఉంది, మనకి కరీంనగర్ జిల్లా జగిత్యాలకి ఒక 25-26 కిలోమీటర్ల దూరంలో ఉంది. గోదావరి ఇక్కడ దక్షిణ వాహినిగా కనపడుతుంది. పెన్నా నది కూడా ఉందని చెప్తారు. గోదావరిలో స్నానం చేసి మనం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. గోదావరి లోతు తక్కువ ఉంటుంది, అడుగున్న రాళ్ళు రప్పలు కనపడతాయి. మోకాలతో దాని వంటి కూడా ఉండవు నీళ్లు. బాగా వర్షాకాలంలో ఓ మాదిరిగా మొల్లవుతూ వస్తాయి, చాలా తక్కువ. ఎండాకాలం అయితే మరీ చారడే ఉన్నట్టుగా ఉంటాయి. అయితే ఈ నరసింహస్వామి ఆలయము పురాతనమైంది, ఎప్పటిదో కళ్యాణి చాళుక్యులు, బాదామి చాళుక్యులు ఆ కాలం నాటిది. ఇందులో ఇక్కడ దేవాలయానికి కృతయుగపు ఆనవాళ్ళు, తర్వాత మన త్రేతాయుగపు ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. ఈ ఎక్కడైతే నరసింహస్వామి యోగ స్వరూపంలో వెలిసి ఉన్నాడో స్వయంభూగా, అక్కడ రాముల వారి ప్రతిష్ఠ చేసిన రామలింగేశ్వర స్వామి కూడా ఉన్నాడు. రాముల వారి ప్రతిష్ఠ అనగానే త్రేతాయుగమ, అంతేగా. ప్రహ్లాద సహితుడైన నరసింహస్వామి ఉన్నాడు ఇక్కడ. ధర్మపురి చాలా విశేషమైన క్షేత్రాల్లో తెలంగాణలో పేరెన్నికగన్న క్షేత్రం. ఓకే, చూసి తీరాలి జయ, తప్పకుండా. అక్కడ ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడుగా ఉంటాడు. ఇంచుమించుగా అష్టదిగ్బంధనం చేస్తున్నట్టుగా ఆ నరసింహస్వామి మధ్యలో ఉంటే 8 ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి చుట్టూతా. మీరు వెళ్ళారా రమ్మగారు? వెళ్ళాను జయ. నాకు 5ఏళ్ళప్పుడు మా అక్కయ్య పెళ్ళైన తర్వాత మొత్తం మా ఫ్యామిలీస్, కజిన్స్ చాలా మంది కలిసి ఒక బస్సు చేసి తీసుకెళ్లారు మా నాన్నగారు. మేము వెళ్ళినప్పుడు అది వర్షాకాలం, ఏరడ్డం వచ్చింది. అప్పుడు బస్సు ఇవతల ఆగిపోయింది. అక్కడే ఏదో ఒక గెస్ట్ హౌస్లో దిగి రాత్రికి ఆగే వాన, బందర్లో ఉండగా తెలియలే వర్షం అని. ఇటు వచ్చాక తెలిసింది. ఫ్యామిలీ అందరినీ తీసుకొచ్చారు మా నాన్న. నేను అప్పుడు వచ్చాం 5-6 ఏళ్ళు అప్పుడు. దానికి ముందే మా తాతగారు రాసిన నృసింహ శతకాన్ని ఈ శిలాఫలకాల మీద చెక్కించి ఇక్కడ వేయించారు. నరసింహ శతకం తెలుగులో ఉంది కదా, దాన్ని తాతగారు సంస్కృతంలోకి అనువాదం చేశారు. ఓకే, ఆ అనువాదం చేసిన దాన్ని అక్కడ శిలాఫలకాల మీద చెక్కించి వేశారు. చాలా ఏళ్ళు ఉండేది. నేను మళ్ళీ చూడ్డానికి ఈ మధ్యకాలంలో ఒక 6-7 ఏళ్ల నాడు వెళ్ళినప్పుడు ఆలయం అంతా విశాలంగా చేశారు. ఫలకాలన్నీ ఊడదించి లోపల పెట్టించారు. ఓహో, మళ్ళీ అవి గోడకి ఎక్కినాయో లేదో మేము చూడాల. ఆ రోజు మేము ఈవో గారితో మాట్లాడడానికి కూడా వెళ్ళాం. దీన్ని మళ్ళీ వేయించండి, ఏదైనా ఖర్చు అయితే అది మేము ఇస్తామని చెప్పడానికి కూడా. ఆ రోజు ఆయన దొరకలా, మాకు చెప్పొచ్చాం. మా అక్కయ్య కూడా వెళ్ళింది. అక్కయ్య కూడా ఒక కాగితం రాసి పెట్టించింది. ఏం జరిగిందో తెలీదు. మళ్ళీ వెళ్ళడానికి మాకెవరికి కూడా అవ్వలేదు. మా తాతగారు రాసిన నరసింహ శతకం అక్కడ ఉంది శిలాఫలకాల మీద. మా నాన్న స్వయంగా ఉండి వేయించారు. అప్పుడు ఉత్సవాలు కూడా జరిపించారు. ధర్మపురి బాగా వెళ్ళేవాళ్ళు మా వాళ్ళు. మాకు ఎలాగో నరసింహస్వామి ఇలవేల్పు కాబట్టి మేము మళ్ళీ తర్వాత 2 సార్లు వెళ్ళాను నేను. తర్వాత మన గోదావరి పుష్కరాలప్పుడు మా వాళ్ళు ఫ్యామిలీ ఇక్కడ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా ధర్మపురి వెళ్ళొచ్చారు. వాళ్ళు వెళ్ళినప్పుడు పలకాలు ఉన్నాయి, నేను తర్వాత వెళ్ళినప్పుడు లేవు, ఊడదీశారనమాట. ఊడదీసాం, జాగ్రత్తగా పెట్టామని చెప్పారు ఆఫీస్లో వాళ్ళు. కానీ మళ్ళీ రీప్లేస్ చేసిన పని మాత్రం కనపడదు, రీప్లేస్ చేసినట్టు అనిపించదు. పాత పడేసరికి కొన్నాళ్ళకి తెరమరుగైపోతాయి అవి, ఏవైనా అంతే కదా. అయితే మన ఆలయంలో 4 స్వరూపాల్లో కనపడతాడు నరసింహస్వామి. ఉగ్ర నరసింహుడుగా కనిపిస్తాడు, ప్రహ్లాద నరసింహుడుగా కనపడతాడు, లక్ష్మీ నరసింహుడుగా, యోగ నరసింహుడుగా, అట్లా ప్రత్యేకమైన స్వరూపాల్లో కనిపిస్తాడు. మనకి చాలా రేర్గా కనపడే బ్రహ్మ ఆలయం కూడా ఉంది ఇక్కడ. బ్రహ్మ ఆలయం, బ్రహ్మదేవుడికి ఒక ఆలయం ఉంది, ఒక ఉపాలయం ఉంది. అసలు ఎక్కడా కనపడిన యమధర్మరాజు ఆలయం మనకి ధర్మపురిలో కనపడుతుంది. సింపుల్గా అయిపోతుంది దర్శనం, ఏం హైరాన్ ఏం లేదు, చాలా ఈజీగా వెళ్ళిపోతాం. ఈ లోపల ప్రహ్లాద వరదుడుగా యోగ బంధంలో ఉండి, లక్ష్మీ నరసింహుడు ప్రశాంతంగా కోరమీసాలు వాటితోటి చక్కగా మందస్మిత వదన అరవిందంతో కనపడతాడు నరసింహస్వామి. ఇంకొక ఉపాలయంలో ఉగ్ర నరసింహస్వామిని కూడా చూస్తాం మనం. ఇక్కడ చాలా ప్రత్యేకంగా కనపడతాడు స్వామి. అయితే యమధర్మరాజట, నీకు ఇలా పాపులను అందరినీ చూసి చూసి నాకు పాపాలు పెరిగిపోయినాయి, నేను పాపభారాన్ని నేను మొయలేకపోతున్నానని ఆయన ఇక్కడ గోదావరిలో స్నానం చేసి స్వామిని దర్శించి కొంత స్వాంతను పొందాడట.
ఓహో. అప్పుడు నరసింహస్వామి ఏమన్నారంటే, ఇక నువ్వు నన్ను చూసిన తర్వాత ఇక నీవు ఏ పాపి నీ ఎదురుకుండా వచ్చినా వాడి పాపం నీకు అంటదు అని వరం ఇచ్చారట. తన సన్నిధిలోనే ఉండమంటే యమునికి ఆలయం ఉంది ధర్మపురిలో. అక్కడ ఒక గండదీపం అని పెడతారు. అక్కడ గనక మనం గండదీపంలో నూనె కానీ నెయ్యి కానీ సమర్పిస్తే అపమృత్యు దోష నివారణ జరుగుతుందంటారు. అపమృత్యు నివారణ, కుజదోష నివారణకి కూడా పెట్టింది పేరు ఇక్కడ. ఇక్కడ పితృకార్యాలు విశేషంగా చేస్తారు ధర్మపురిలో. ఈ దక్షిణ వాహినిగా గోదావరి ఉండటం వల్ల ఇక్కడ పితృకార్యం చేస్తే పితరులకు స్వర్గం లభిస్తుందని చెప్తారు. కుజదోషం ఉంటే వివాహాలు అవ్వవు కదా. అవును. అయితే ఒక వివాహం కాని వాళ్ళు రావచ్చు, వివాహం అయ్యాక సమస్యలు ఉన్న వాళ్ళు కూడా కుజదోషం ఉందని తెలీదు, ఏవో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు కూడా ఇక్కడ కనుక స్వామివారిని మొక్కుకుని నిద్ర చేసే అవకాశం కూడా ఉండేది. మా నాన్నగారు ఇక్కడ నిద్ర చేశారు ఎప్పుడో. ఎప్పటి సంగతి నేను చెప్పేది, ఈ 67, 66, 68 ఆ కాలంలో దేవాలయంలో నిద్ర చేశారట అప్పట్లో. తర్వాత కూడా చాలా మంది దగ్గర నేను విన్నాను ఇక్కడ నిద్ర చేస్తారు అని. అవకాశం ఉంటే నిద్ర చేయొచ్చు. హాయిగా ఉంటుంది ఆలయం, ప్రశాంతంగా విశాలంగా పెద్దదిగా. ఇది వరకు పాత రోజుల్లో సుమారుగా ఉండేది, మనకి ఇప్పుడు అన్ని డెవలప్మెంట్లు వచ్చినాయి, బాగా డెవలప్ అయింది. తర్వాత కాలంలో ఈ ధర్మపురిలో ఒక వీరవర్మ అనే ఒక రాజుగారికి విజయ అనే కూతురు ఉండేదట. ఆమెకి కాలవశాత్తు ఒక సర్పంతో వివాహం అయింది. ఆమె ఆ సర్పాన్ని తీసుకుని తీర్థయాత్రలకు వస్తుంటే ఈ గోదావరిలో స్నానం చేసి స్వామివారిని చూసేసరికల్లా తనకి మానవ రూపం వచ్చేసిందట. వచ్చేసరికల్లా వాళ్ళ చుట్టాలు వాళ్ళు కొంతమంది ఈ అమ్మాయి వేరే ఎవరో కుర్రవాడితో ఉందని భ్రమపడితే ఆమె చాలా దుఃఖించి స్వామే నాకు సాక్ష్యం చెప్తాడని 3 గుప్పెళ్లతోటి ఇసుక పోసిందట. స్వామివారు దాన్ని స్తంభంగా మార్చాడు. అది ఇసుక స్తంభం ఒకటి ఉంటుంది అక్కడ. ఆ ఇసుక స్తంభం ఇప్పటికీ ఉంది. సత్యవతి అని పేరు వచ్చిందిట ఆవిడికి, ఆమె నిజం చెప్పింది కాబట్టి. ఆ స్తంభం కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు యమధర్మరాజు ఒక కుండంలో స్నానం చేశాడు, ఇక్కడ యమకుండ ఉంటుంది, ఇప్పటికీ ఉంది. విశేషంగా కనపడుతుంది జయ. చాలా సింపుల్గా మనకు తెలియకుండా మన ప్రాంతాల్లోనే ఎన్ని ఆలయాలు, ఆలయాలు ఎన్ని దైవ సాన్నిధ్యం ఉన్నవి, పురాతన దైవ సాన్నిధ్యం ఉన్నది. అక్కడి నుంచి ఇక్కడ సాలగ్రామ శిలా స్వరూపంలో ఉంటారు స్వామి. స్వయంభువు సాలగ్రామ శిలే స్వయంభూ నరసింహావతారంలో దర్శనమిచ్చాడు. చాలా విశేషమైన ఆలయము. తప్పకుండా హైదరాబాద్ వాస్తవ్యులు ప్రతి వాళ్ళు ధర్మపురి చూడాల్సిందే. ఒకవేళ హైదరాబాద్ చుట్టుపక్కల ఏవైనా చూడాలి అనుకుంటే కనుక ఈ ప్రముఖమైన, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము, యాదగిరి గుట్ట వెళ్తాము, ఇప్పుడు మన కీసర గుట్ట, మనం ఇక్కడే కదా, ఇక్కడ ఉన్న దేవాలయాలు చూస్తాం కదా. అలా చూసేటప్పుడు మీరు ఈ జగిత్యాల దగ్గర ఉన్నటువంటి ఈ ధర్మపురి క్షేత్రం కూడా తప్పకుండా చూసి తీరాలి. ఈ స్వామిని దర్శిస్తే మనకి అపమృత్యు దోషం తొలుగుతుంది. స్వామి చాలా ప్రత్యక్షంగా మనకి కనపడతాడు చేయట్లా, వరం ఇచ్చినట్టే. శివకేశవులు ఇద్దరు ఉండటం వల్ల, రాముల వారు ఉండటము, వేణుగోపాల స్వామి ఉండటం, వీటి వల్ల ఏంటంటే దీన్ని హరిహర క్షేత్రం అని చెప్పచ్చు. బ్రహ్మదేవుడు ఇక్కడ స్వయంగా తపస్సు చేసి కుండంలో పరివారంతో సహా స్నానం చేయటం వల్ల బ్రహ్మకుండం అని ఒక కుండం కూడా ఉంది. బ్రహ్మదేవుడు కూడా ఉండటంతో ఇది త్రిమూర్తి క్షేత్రంగా కూడా ప్రఖ్యాతిగాంచింది. అయితే పాల్గొన మాసంలో ఇక్కడ ఉత్సవాలు అవి చేస్తారు. స్వామివారికి కనుక కళ్యాణం చేయిస్తే మనం ఈ కుజదోషం నుంచి కూడా విముక్తి పొందొచ్చు. ఎవరెవరి అవకాశాన్ని బట్టి దర్శనమైనా కనీసం చేసుకోగలుగుతాం కదా, అవకాశాన్ని బట్టి దర్శించండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.